చాలా మంది హ్మ్. ఈ రోజుల్లో నట్స్ ని హ్మ్. ఒక 10 అవర్స్ నానబెట్టేసి హ్మ్. తింటున్నారు. హ్మ్. ఇది మంచిదేనా? 10 అవర్స్ అని కాదండి. సో, నట్స్‌ని మనం 2 రకాలుగా తినొచ్చు. ఇది కంప్లీట్‌గా ప్రోబయాటిక్ సంబంధం లేదు. హ్మ్. నట్స్‌ని 2 రకాలుగా తినొచ్చు. అట్లా ఫ్రెష్ నట్స్ ఎండిపోయినవి అలానే తినొచ్చు. నానబెట్టి తినొచ్చు. హ్మ్. ఎప్పుడైతే నానబెడితే ఏమవుతుందంటే, దాంట్లో బాగా వాటర్ అయ్యి నమలడానికి ఈజీగా ఉంటుంది. డైజెషన్‌కి ఈజీగా ఉంటుంది. టోటల్‌గా అబ్జర్వ్ అయిపోతుంది బాడీలోకి. అంటే నట్స్‌లోంచి నట్స్ కాస్ట్‌లీ రైట్? హ్మ్. వేస్ట్ కాకుండా దాని ఉన్న శక్తి అంతా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అదే మీరు డ్రైగా తిన్నారనుకోండి, అది సరిగా పగలదు. ఎంజైమ్స్ దానిపైన సరిగా యాక్ట్ కావు. యాక్ట్ కాకుండా చాలా కొంతవరకు మోషన్‌లో వేస్ట్‌గా ఎళ్ళిపోతుంది. సో, దాన్ని ప్రివెంట్ జేయడానికి మనం ఏమంటామంటే, నానబెడితే మన ఎంజైమ్స్ అనేవి దానిపైన బాగా యాక్ట్ జేసి, వేస్ట్ కాకుండా అంటే మన డబ్బుని గాని, లేకపోతే ఆ నట్‌లో ఉన్న మంచి పదార్థాన్ని గాని వేస్ట్ కాకుండా మనం అబ్జర్వ్ జేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, పచ్చి నట్స్ అంటే గట్టిగా ఉన్న నట్స్ బెటరా? బాగా మెత్తగా ఉన్న నట్స్ బెటరా? అంటే దీంతో కంపేర్ చేస్తే మెత్తగా ఉన్న నట్సే బెటర్. ఎందుకంటే కంప్లీట్‌గా మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం.